ఇండియా ఒకేసారి అన్ని డైరెక్షన్స్ నుంచి అటాక్ అయితే అవుతోందండి. మార్కెట్లో ఎక్కడ హెడ్లైన్స్ విన్నా పీస్ టాక్స్ గురించి జరుగుతున్నాయి కానీ మార్కెట్లో ఫాల్ మాత్రం ఆగట్లేదు. ఇక డాలర్ తో కంపేర్ చేస్తే మన రూపాయి రూ. 92 దాటిపోయిందండి. అసలు గ్లోబల్ గా యుఎస్ డాలర్ వీక్ గా ఉన్నా కూడా ఎందుకు పడిపోతోంది? నిన్నెంత భయంకరంగా పడిపోయిన సిల్వర్ ఇవాళ ఎందుకు పెరిగింది? అసలు ఇండియాలో ఈక్విటీస్ ని అందరూ ఎందుకు అమ్మేస్తున్నారు? గోల్డ్ వైపు సిల్వర్ వైపు ఎందుకు వెళ్తున్నారు? పెరుగుతోందని కాదండి, ఇక్కడ చాలా పెద్ద కారణాలే ఉన్నాయి. ప్రతి విషయం మనకు తెలియాలి. ఒక పక్క ట్రంప్ గారికి సంబంధించి ఆరోగ్యం బాగోలేదంటూ ఆస్పిరిన్ తీసుకుంటున్నానని ఆయన స్వయంగా అనౌన్స్ చేయడం, ఫర్దర్ గా ఆయన ప్రాణానికి ముప్పు ఉందనేలాగా వార్తలు రావడం, అమెరికాలో మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ ఇలా రకరకాలుగా మార్కెట్లో చాలా వాదనలు, చాలా గుసగుసలు వినిపిస్తున్నాయండి. ఈ విషయాలన్నీ కూడా మన మార్కెట్ ని ఎఫెక్ట్ చేసేవే. ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రతి పాయింట్ కూడా మన పోర్ట్ఫోలియోస్ ని, మన తాలూకా సెంటిమెంట్ ని దెబ్బతీసేలాగా కనిపిస్తున్నాయండి. ఒక్కసారి మార్కెట్ లో ఉన్న న్యూస్ తాలూకా హెడ్లైన్స్ గమనించండి. ఏంటున్నాయి? పీస్ టాక్స్, అమెరికా నుంచి ఇరాన్ కి సంబంధించి కొన్ని వాదనలు, అలాగే ఈయూకి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు, ఇలాగా కంప్లీట్ గా మార్కెట్ కి సంబంధించి ఎగనెస్ట్ గా లేవండి. కానీ ఇవాళ మార్కెట్ లో చాలా ఫాల్ అయితే మనం చూసాం. ఇవాళ నిఫ్టీ 240 పాయింట్లు డౌన్ అయిందండి. ఆల్మోస్ట్ 2233 స్టాక్స్ నెగిటివ్ గా ఉంటే 700 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా ఉన్నాయి. ఇక్కడ కంప్లీట్ గా మార్కెట్ బ్రెడ్త్ నెగిటివ్ గా మారిపోయింది. నిన్న వచ్చిన పాజిటివిటీ ఆల్మోస్ట్ అంతా పోయిందండి. కారణం ఏంటి? కంప్లీట్ గా మార్కెట్ లో సెంటిమెంట్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మార్కెట్ లో ఏదో తేడా జరుగుతుందండి, ఏదో యాడ్ అవ్వట్లే. మనం ఆల్మోస్ట్ సమీకరణాలన్నీ గమనిస్తే వస్తున్నదంతా పాజిటివ్ న్యూస్, మార్కెట్ లో ఉన్నదంతా ఇంకా పెరుగుతుందనేలా కనిపిస్తున్నాయి. కానీ పోర్ట్ఫోలియోస్ మాత్రం అలా లేవు. అసలు మార్కెట్లో ఏం న్యూస్ ఉందో తెలుసా మీకు? ఫస్ట్ చూడండి, గాజాకు సంబంధించి మనకి పీస్ డీల్ జరుగుతుందండి. అమెరికా దానికి ప్రాతినిధ్యం వహిస్తూ చాలా దేశాలను పిలిచింది. మన ఇండియా అయితే అటెండ్ అవ్వలేదండి, రష్యా అటెండ్ అవ్వలేదు, EU అటెండ్ అవ్వలేదు, కానీ పాకిస్తాన్ అటెండ్ అయింది. సో ఇది గమనించండి, ఇక్కడ ఏం జరుగుతోంది? ఫ్రాన్స్, ఇటలీ, లేదు అంటే పెద్ద పెద్ద దేశాలు, మనం కానీ లేదు అంటే రష్యా కానీ EU కానీ ఎవరు కూడా ఈ ఒప్పందం జరుగుతోందని వింటున్నారు, కానీ ఒప్పందానికి ఎవరు అటెండ్ అవ్వలేదు. అంటే పీస్ ప్రాతిపదికన జరుగుతున్నాయి మంతనాలు, కానీ ఎవ్వరికి దాని గురించి ఇష్టం లేదు. అంటే దాని అర్థం ఏంటండి? దీనికి మార్కెట్ కి మనకి ఏంటి సంబంధం అని మీరు అడగచ్చండి. కానీ ఇక్కడ గమనించండి, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నది ఎవరండి? ఎవరెవరు దీనికి విరుద్ధంగా ఉన్నారు, ఎవరెవరు అటెండ్ అవ్వట్లేదు, ఇవన్నీ కూడా మార్కెట్ లో సెంటిమెంట్ కి ఫర్దర్ గా ముప్పు తెచ్చే విషయాలండి. ఇక జెలెన్స్కీ గారు సడన్ గా ఒక మీటింగ్ అయితే అనౌన్స్ చేశారు. మేము రష్యా, అమెరికా ముగ్గురం కూడా కలుస్తున్నాము, ఎవరికి ఏం కావాలో డిస్కస్ చేసుకుంటున్నాము అని. దీనికి సంబంధించి కూడా ఎక్కడ మనకి విషయం అయితే ఇంతవరకు బయటికి రాలే. ఇది కూడా సడన్ గా వచ్చింది మార్కెట్లో. సరే, అంతా పీస్ స్టాక్స్ బాగున్నాయి కదా అనుకోవడానికి లేదండి. ఒక్కసారిగా ట్రంప్ గారు మళ్ళీ మాట మార్చారు. ఇరాన్ మీద మేము యుద్ధం ప్రకటిస్తామనేలాగా కొన్ని యుద్ధ విమానాలను పంపించడం కానీ లేదు అంటే కొన్నిటిని పంపించడం కానీ చేస్తున్నారు. దీనికి అంతే స్పీడ్ గా ఇరాన్ కూడా చేసిందండి ఒక కామెంట్, మేము వేలు పెట్టే ఉంచాము, ఈసారి మిస్ అవ్వదని. ఇలాంటి నేపథ్యాల్లో మార్కెట్ లో మనం ఏంటి గమనించాలండి? ఖచ్చితంగా అన్సర్టెనిటీ మళ్ళీ నెమ్మదిగా మనకు తెలియకుండానే వస్తుంది. మీకు తెలుసా అండి, కంప్లీట్ గా మిడిల్ ఈస్ట్ అంతా కూడా అన్సర్టెనిటీగా ఉందండి. ఇజ్రాయెల్ అయితే మళ్ళీ వాళ్ళ యొక్క వెపన్స్ ని రెడీ చేసుకుంటున్నారు, ఎక్కడ ఇరాన్ వాళ్ళ మీద దాడి చేస్తుందో అమెరికాకు బదులని చెప్పి. ఈ విధంగా మొత్తానికి మార్కెట్లో మనకు తెలియకుండా ఈ వీకెండ్ కి చాలా పెద్ద పరిణామాలే రాబోతున్నాయండి. తస్మాత్ జాగ్రత్త. నేను ఇందాక ఒక మాట చెప్పానండి, గుర్తుందా? యుఏఈలో అనిశ్చితి నెలకొంటోంది అని చెప్పి. అందుకు మరొక కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు జరుగుతున్న మీటింగ్ అండి. మొట్టమొదటిసారిగా జెలెన్స్కీ గారు కానీ, పుతిన్ గారు కానీ, లేదంటే అమెరికాకు సంబంధించి ప్రతినిధులు ఒకేసారి మీట్ అవబోతున్నారండి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ మీటింగ్ నేను యూరప్ కోసం చేస్తున్నాను అని చెప్పి ట్రంప్ గారు కామెంట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ విడ్డూరమో చూడండి. కారణాలు కూడా చెప్తున్నారండి ఏంటనేది. ఇక్కడ ప్రపంచమంతా ఓ పక్క పాకిస్తాను, మరో పక్క అమెరికా ఇలాగా ప్రతిపాదనలు చేస్తున్నాయండి పీస్ టాక్స్ గురించి. కానీ వెనకాల జరుగుతున్న మర్మం ఏంటో తెలుసా అండి? అటు రష్యా కానీ ఇటు చైనా కానీ ఆర్కిటిక్ లో వాళ్ళ తాలూకా ప్రజెన్స్ అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. వాళ్ళ తాలూకా బాంబర్ జెట్స్ ని ఫ్యూచర్ ట్రేడ్ రూట్స్ కోసం అప్పుడే ప్రతిపాదనలు జరుగుతున్నాయండి. కంప్లీట్ గా మిలిటరీని, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అక్కడ బిల్డప్ చేస్తున్నారు. ఇక డొమెస్టిక్ గా మన రూపాయి చాలా చాలా ఇబ్బందులు పడుతుందండి. అయితే ఇంతవరకు కూడా డాలర్ స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పి, లేదు అంటే డొమెస్టిక్ గా మనకి పరిస్థితులు బాగున్నా కూడా గ్లోబల్ గా ఉన్న సినారియోస్ వల్ల ఎఫ్ఐ సెల్ చేయడం వల్ల అని చెప్పి మనం చాలా కారణాలు చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు డాలర్ వీక్ అవుతుంది. రీసెంట్ టైమ్స్లో ఎఫ్ఐ సెల్లింగ్ కొత్తగా లేకపోయినా కూడా, ఇంతకు ముందంత ఎక్కువ లేకపోయినా కూడా రూపాయి పతనం అయితే ఆగట్లేదండి. ఇది ఖచ్చితంగా డొమెస్టిక్గా ఉన్న ఇష్యూ అని చెప్పి చాలామంది ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక్క మాట, నిజంగా మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. మన గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటోంది, లేదు అంటే ఆర్బీఐ నిజంగా మన రూపాయి ఫాల్ని కంట్రోల్ చేయగలుగుతోందా? ఒకసారి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మనకి తెలియకుండా వెనకాల ట్రంప్ గారు, లేదు అంటే
ఆర్థిక శక్తులు ఏవైనా బయట నుంచి మన రూపాయిని వీక్ చేయడానికి, ఎస్పెషల్లీ అమెరికాతో కానీ లేదంటే ఈతో కానీ జరిగే ట్రేడ్ డీల్స్లో మన ఇండియాని దెబ్బ కొట్టడానికి జరుగుతున్న పరిణామాల్లో ఉన్నాయని చెప్పి కొన్ని మాటలు వినిపిస్తున్నాయండి. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక నెక్స్ట్ మనం అదానీ తాలూకా గ్రూప్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఎక్కడ ఎటువంటి న్యూస్ లేకపోయినా పాత న్యూసే మళ్ళీ ఒక్కసారిగా మార్కెట్లో పైకి రావడంతో ఉన్న పాడంగా ఉన్న కష్టాలకు తోడు అదానీ తాలూకా కష్టం మనకు తోడైందండి. కంప్లీట్గా అలిగేషన్స్ అయితే వస్తున్నాయి మళ్ళీ. ఇంతకుముందు అమెరికా కోర్టులో ఏవైతే కేసులు వేశారో వాటికి సంబంధించి సరైన ప్రూఫ్స్ చూపించలేకపోవడం వలన ఇప్పుడు అమెరికాలో ఉన్న SEC వాళ్ళు, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు తిరిగి లీగల్ కేసుని ప్రొసీడ్ చేయడానికి తాతాలాడుతున్నారండి. ఈ న్యూస్ రావడంతో మార్కెట్లో మళ్ళీ అదానీ స్టాక్స్ అన్ని కూడా కాస్త టార్గెట్ అవుతున్నాయి. మీరు గమనిస్తే ఈ న్యూస్ కొత్తది కాదు అండ్ SEC ఈ కేసుని ఇప్పటితో వదలదు అని చెప్పి మనందరికీ తెలుసు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియాలో ఉన్న కండిషన్స్ కి అనుగుణంగా కాస్త రికవరీ కోసం చూస్తున్న టైంలో మరింత ఇబ్బంది పెట్టేలాగా ఈ న్యూస్ మన మార్కెట్లను చూస్తోందండి. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ హెడ్లైన్స్ అన్ని కూడా మనం కంపల్సరిగా చూడాలండి. కారణం ఏంటంటే దీనివల్ల ఖచ్చితంగా మన మార్కెట్లో నెక్స్ట్ మండే నుంచి లేదు అంటే ఆ తర్వాత రోజు నుంచి ఎఫెక్ట్లు అయితే మనం చూస్తామండి. ఇవాళకి న్యూస్ ఇంపాక్ట్ కనబడలేదు, బట్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ న్యూస్ గమనించారా అండి? 87% ఆఫ్ ద ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా మనం ఇప్పుడు ఎక్స్ట్రా టారిఫ్లు అయితే కట్టాల్సి వస్తుంది. ఎవరికండి? యూరప్కి. అంటే యూరప్ కొన్ని దేశాలకి, అంటే పూర్గా ఉన్న దేశాలకి ఎవరికైతే కాస్త జీడిపి తక్కువ ఉంటుందో వాళ్ళకి కొన్ని సంవత్సరాల పాటు ఎక్స్పోర్ట్స్ బెనిఫిట్స్ అయితే ఇస్తుందండి. ఇప్పుడు మన జీడిపి పెరగడంతో మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మారిపోతున్నాం కనుక ఇప్పుడు ఆ ఎక్స్పోర్ట్స్ తాలూకు బెనిఫిట్స్ని తీసేస్తుంది. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? 87% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఎటువంటి సెక్టార్స్లో, ఏ రంగాల్లో లిమిట్ దాటి మనం ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నామో అవన్నీ కూడా ఇప్పుడు మనం ఎక్స్ట్రా టారిఫ్లు కట్టాల్సి వస్తుంది. ఇది ఖచ్చితంగా చెడ్డ విషయం. సో ఇప్పుడు కనిపిస్తున్న ఈ హెడ్లైన్స్ వింటున్నారా అండి? ఇవన్నీ కూడా మన మార్కెట్లకి ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయండి. సో ఇప్పుడు మార్కెట్లో ఏమవుతుందండి? మన కరెన్సీ వీక్ అయిపోతుంది, అవునా? నెక్స్ట్ గ్లోబల్ గా పరిస్థితులు మళ్ళీ నెగటివ్ గా మారుతున్నాయి. ఇటువంటి టైముల్లో ఈ గోల్డ్ సిల్వర్ వైపు జనాలు మళ్ళీపోతున్నారండి. నిన్న ఒకలా ఉంటే ఇవాళ పరిస్థితి మరొకలా ఉంది. సో ఇక్కడ ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుంది అనే విషయం కూడా మనకు తెలియాలి. ఇక్కడ గోల్డ్ సిల్వర్ ఎందుకు పెరిగిపోతున్న విషయం కన్నా మార్కెట్లోంచి, ఎస్పెషల్లీ స్టాక్స్లోంచి గోల్డ్లోకి సిల్వర్లోకి మనీ వెళ్ళిపోవడం కాస్త ఇబ్బంది పెట్టే విషయం అండి. ఇవన్నీ కూడా సేఫ్ ఎలిమెంట్స్లోకి లేదు అంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్తున్నాయి అనుకుంటున్నారండి. గోల్డ్ సిల్వర్ ఇప్పుడు సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్లా కనిపించట్లేదు. కరెక్షన్స్ రావడానికి అవకాశం ఉండేలాగా పరిస్థితులు ఉన్నాయండి. బట్ నిన్న మార్కెట్లో పడిన ఈ సిల్వర్ ఇవాళ ఒక్కసారిగా ఎందుకు పెరిగింది? ఇంత వైల్డ్ స్వింగ్స్ మనం ఎందుకు చూస్తున్నాం ETFలో? సిల్వర్ వన్ డే క్రాష్ అవుతుందండి, కానీ ఆల్మోస్ట్ 30% లోస్ నుంచి నెక్స్ట్ మనకి పెరగడం కానీ తగ్గడం కానీ మనకి అవకాశం కనిపిస్తుంది. ఇది స్పెక్యులేషన్ కాదండి, ఫియర్ డ్రివెన్ రీపొజిషనింగ్ అంటారు దీన్ని. సిల్వర్లో తస్మాత్ జాగ్రత్త. ఇన్వెస్టర్స్ ఏంటి అంటే డైరెక్షన్ మీద నమ్మకం పెట్టేసుకుంటున్నారు ఇంకా పెరిగిపోతుంది అని చెప్పి. బట్ ఫస్ట్ ముందు ఇబ్బంది పెట్టిన తర్వాతే నెక్స్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయండి. సో రియల్ స్టోరీ ఇక్కడ ఏంటి అంటే మార్కెట్లో సిల్వర్ ప్రైసెస్ కానీ గోల్డ్ ప్రైసెస్ కానీ ఒక్క ఈవెంట్ కోసమో ఒక్క న్యూస్ మీద మనకి మారట్లేదు. మల్టిపుల్ ఈవెంట్స్ అయితే ఉన్నాయండి. మిలిటరీ ప్రెషర్ అనేది వితౌట్ క్లారిటీ మార్కెట్లను భయపెడుతోంది. పీ స్టాక్స్ ట్రస్ట్ని పెంచుతుంటే అదే పెరిగిన గోల్డ్ మళ్ళీ తగ్గుతోంది. ఓ పక్క ట్రేడ్స్కి సంబంధించి వితౌట్ బఫర్స్ అసలు టైం ఎంత వస్తుందో కూడా తెలియట్లేదు, మళ్ళీ టెన్షన్స్ పెరుగుతున్నాయి. మరోపక్క కరెన్సీ స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది వితౌట్ రిలీఫ్. ఓ విధంగా ఫారిన్ కరెన్సీ మన ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుందండి. ఈ విధంగా డిఫరెంట్ టాపిక్స్ డిఫరెంట్ విధాలుగా మన తాలూకా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ని ఎగ్జూబరెంట్గా ప్రెషర్ చేస్తున్నాయి. ఇది ప్యానిక్ కాదండి, రీకాలిబ్రేషన్ జరిగే పరిస్థితి కనిపిస్తోంది. సో అందువల్ల ఏంటి అంటే ఇప్పుడు మార్కెట్లో పెరిగిపోతాయనే ఆలోచనతో కాకుండా తగ్గిన తర్వాత కొనుక్కోవాలనే ఆలోచన మనం డెవలప్ చేసుకోవాలి. కాకపోతే ఏంటి, ఇప్పుడు ఆపర్చునిటీ మిస్ అయిపోతాము, లేదు అంటే మార్కెట్లకి తగ్గకుండా పెరిగిపోతాయేమో, ఇలాంటి ఫోమో ఆలోచనలు వస్తుంటాయండి. వీటిని కాస్త మనం పక్కన పెట్టాల్సిందే. ఇక సిప్లా గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 52 వీక్ లోస్ అయితే టచ్ చేస్తుంది. కారణం ఏంటంటే నెట్ ప్రాఫిట్స్ 57% ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ అవ్వడం జరిగిందండి రీసెంట్గా వచ్చిన క్వార్టర్లో. రెవెన్యూస్ కూడా మనకి ఫ్లాట్గా ఉండిపోయాయండి. అయితే చాలామంది ఫార్మా సెక్టార్లో స్టాక్స్ అనగానే పెద్ద కంపెనీస్ సిప్లా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ ఇలాంటివి చూస్ చేసుకుంటూ ఉంటారు.
బట్ రీసెంట్ టైమ్స్ లో 52 వీక్ లోస్ దగ్గరగా వస్తుందండి సిప్లా. సో ఎప్పుడైతే మనం ఒక మంచి స్టాక్ 52 వీక్ లోస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటుందో అలాంటి వాటిల్లో ఆపర్చునిటీ కోసం ఎప్పుడు వస్తుందా అని కాసు కూర్చోవడం మానేసి మనం ఏం చేయాలండి, ట్రిగ్గర్ పాయింట్స్ కోసం చూడాలండి. ఎప్పుడైనా సరే 52 వీక్ లోస్ దగ్గరగా ఉన్న స్టాక్స్లో ఎర్నింగ్స్ అనేవి తిరిగి పెరిగితేనే వాటిల్లో నెక్స్ట్ మొమెంటం మనం చూస్తామండి. ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం హెచ్జి ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ కూడా 52 వీక్ లోకి అయితే టచ్ చేసిందండి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు, యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఇలాగా ఆపరేషన్స్ అయితే వీళ్ళు సెర్చ్ చేశారండి ఆఫీసెస్ లో. ఇప్పుడైతే ఇలాంటి న్యూస్ వస్తుందో మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అన్ని ఇబ్బంది పడుతున్నాయండి. అందులోకి చిన్న కంపెనీస్ ఇంకా ఇబ్బంది పడుతున్నాయి. ఈ టైంలో వచ్చిన ఈ న్యూస్ ఈ స్టాక్ ని ఇంకా బాగా ఇంపాక్ట్ చేసేలా కనిపిస్తోంది. నెక్స్ట్ మనం భారత్ ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి 610 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రావడం జరిగింది. ఇందులో భాగంగా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్ కానీ, మెడికల్ ఎలక్ట్రానిక్స్ కానీ, థర్మల్ ఇమేజర్స్ కానీ, జామర్స్ కానీ ఇలాంటి పార్ట్స్ అలాగే వాటికి సంబంధించిన సర్వీసెస్ వీళ్ళతో చూడాల్సి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, భారత్ ఎలక్ట్రానిక్స్ మనకి చాలా పెద్ద ఆర్డర్ బుక్తో అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో కనిపిస్తున్న స్టాక్ అండి. బట్ మార్కెట్లో పరిస్థితులు అయితే ప్రస్తుతానికి సహకరించట్లేదు. నెక్స్ట్ మనం పేటిఎం గురించి మాట్లాడుకోవాలండి. పేటిఎం సంగతి నిజంగా చాలా దురదృష్టకరం అండి. మంచి రోజులు వస్తున్నాయి, పాత రోజులు ఇంకా రిపీట్ అవ్వు అనుకునే టైంలో ఆర్బీఐ దగ్గర నుంచి మళ్ళీ మనకు న్యూస్ అయితే వచ్చిందండి. అయితే ఇది పేటిఎంకి సంబంధించి డైరెక్ట్ గా నెగిటివ్ న్యూస్ అండి. కానీ పేటిఎం బిజినెస్ కి లేదు, అందులో ఫ్రాడ్స్ కి సంబంధించి కాదు. ఇంతకు ముందు ఏవైతే ఇబ్బందులు చూసాయో అవి కాదండి, ఇది కొత్త ఇబ్బంది. ఏంటి అంటే పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని PIDF అంటారు. ఈ స్కీమ్ ని డిసెంబర్ 2025తో ఆపేశారు. ఇక ఎక్స్టెండ్ చెయ్యము అని చెప్పారండి. బట్ ఇదే స్కీమ్ ద్వారా ఓవరాల్ ఆపరేటింగ్ ప్రాఫిట్లో 20% కంట్రిబ్యూషన్ పేటిఎం అయితే చూస్తుందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 20% ప్రాఫిట్లు తగ్గుతాయనే న్యూస్ రావడం ఇవాళ ఈ స్టాక్ 10% వరకు పడిపోయింది. నెక్స్ట్ మనం సింజీన్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్స్ రీసెంట్ క్వార్టర్లో 88% పడిపోవడం కారణంగా ఇవాళ ఒక ఎక్సెప్షనల్ లాస్ డే అయితే చూస్తున్నారండి సింజీన్ ఇంటర్నేషనల్ వాళ్ళు. బట్ ఒకటి గమనించండి, ఇవాళ ఒక్కరోజే కాదు ఓవరాల్ గా ఈ స్టాక్ లో పరిస్థితి ఎలా ఉంది. ఇండస్ట్రీ యావరేజ్ తో కంపేర్ చేసుకుంటే ఈ స్టాక్ తలక PE చాలా ఎక్కువ కూడా కనిపిస్తుందండి. ఇలాంటి స్టాక్స్ తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మనం ప్రీమియర్ ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్స్ రీసెంట్ క్వార్టర్ లో 53% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగినప్పటికీ కూడా ఇవాళ ఈ స్టాక్ నెగటివ్ గా కనిపిస్తుందండి. రెవెన్యూస్ 13% పెరిగాయి. నెక్స్ట్ మనం బంధన్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. నెట్ ప్రాఫిట్స్ 51.8% డిక్లైన్ అయిపోయినా కూడా ఇవాళ ఈ స్టాక్ మనకి పాజిటివ్ గా కనిపిస్తుందండి. రెవెన్యూస్ కూడా దగ్గరగా 1% వరకు డిక్లైన్ అయ్యాయి. కాకపోతే ఈ స్టాక్ పాజిటివ్గా ఉండడం గల కారణం ఏంటి అంటే రిటైల్ బ్యాంకింగ్ సెగ్మెంట్ కాస్త బాగుండడం, అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవడం, గ్రాస్ NPS కానీ నెట్ NPS కానీ కాస్త తగ్గడం ఈ స్టాక్ ఇవాళ కాస్త పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం రాడికో ఖైతాన్ గురించి మాట్లాడుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఒక్కసారి గమనించండి. ఏదైనా ఒక కంపెనీ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి ఒక ఇయర్కి సంబంధించి బిజినెస్ గురించి ఏం మాట్లాడుతున్నారు అనేది మనం వింటే ఫ్యూచర్లో స్టాక్ ఎందుకు పెరుగుతుందనే విషయం మనకు అర్థమవుతుందండి. ఈ కంపెనీ తలక MD గారు అభిషేక్ ఖైతాన్ గారు క్లియర్గా రీసెంట్ క్వార్టర్ కంపెనీ బెస్ట్ ఎవర్ క్వార్టర్ని నమోదు చేసిందని, వాల్యూమ్ గ్రోత్ అనేది ఫుల్ ఇయర్ వైజ్ చూసుకుంటే 20 to 25% ఉంటుందని, 125 బేస్ పాయింట్స్ మార్జిన్ ఎక్స్పాన్షన్ కూడా యాన్యువల్గా మేము టార్గెట్ చేస్తున్నామని చెప్తున్నారండి. అండ్ వీళ్ళ దాకా కొన్ని సెగ్మెంట్స్ ప్రెస్టీజ్ కానీ లగ్జరీ కానీ ఇలాంటి సెగ్మెంట్లు 15% ఇయర్ ఆన్ ఇయర్ ఓవర్ నెక్స్ట్ 2 to 3 years పాటు పెరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మనం DLF గురించి మాట్లాడుకోవాలండి. నెట్ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి, రెవెన్యూస్ పెరుగుతున్నాయి, కాకపోతే కంపెనీ ప్రాజెక్టులు కూడా బాగున్నాయి అనిపిస్తుంది. అయినా ఈ స్టాక్ తగ్గిపోతుందండి. మీరు గమనిస్తే ఈ స్టాక్ ఎందుకు పడిపోతుంది అనే కారణాలు కనుక చూస్తే ఓవరాల్గా ఇండియాలో ఉన్న పరిస్థితులండి. ఓ పక్క IT సెక్టార్లో లే ఆఫ్లు అవడం కానీ, AI భూమి పెరగడం వల్ల ఉద్యోగాలు పోతాయన్న భయాలు పెరగడం కానీ, ఇప్పటికే రూపీ వీక్ అవడం, లేదు అంటే రియల్ ఎస్టేట్ సెక్టార్ స్టాక్స్ అన్ని కూడా నెగిటివ్గా ఉండడం ఈ స్టాక్ కూడా కింద పడుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ కంపెనీ కంప్లీట్ గా అప్పులు తీరుస్తోందండి. లాస్ట్ 2 సంవత్సరాలుగా రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటోంది. బట్ ఈ స్టాక్ లో రికవరీ ఎప్పుడు వస్తుందా అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్స్ 77.5% డిక్లైన్ అయిపోవడం జరిగిందండి. మనందరికీ తెలిసి ఏం జరుగుతుందో ఇక్కడ. రీసెంట్ గా పుతిన్ గారు ఇండియాకి వచ్చిన సందర్భంగా అదే టైంలో కంప్లీట్ గా ఇండియా మొత్తం డొమెస్టిక్ గా ఆపరేషన్స్ అన్ని డిస్టర్బ్ అయిపోయండి. ఈ కారణంగా చాలా నష్టాలు అయితే వీళ్ళు ఎదుర్కొన్నారు.